ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవునికి పక్షపాతము లేదు అన్న వాస్తవాన్ని గతంలో మీకు చాలాసార్లు చెప్పాను. ఈ సెమినార్ స్టార్టింగ్లో కూడా చెప్పాను. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు మన కన్న తండ్రి. అదే కదా మనం నేర్చుకున్నాం. పక్షపాతము లేకుండా దేనిని బట్టి తీర్పు తీరుస్తాడట? క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు. ఆయనకి భేదం లేదు. ఆయన ప్రేమకి భేదం లేదు. ఆయన ప్రేమకి జాతి భేదం కానీ, కుల భేదం కానీ, మత భేదం కానీ, పక్షపాతం కానీ ఉండదు. ఎందుకంటే నరుల హృదయాంతరంగములను, అంతరింద్రియములను పరిశోధించువాడు హృదయ పరిశోధకుడు యెహోవా గనుక, ఆ హృదయ పరిశోధకునికి అంతరంగంలో ఉన్న వాస్తవాలన్నీ తెలుసు గనుక ఎవరినైనా ఆయన ప్రేమిస్తాడు. క్రైస్తవులు మాత్రమే ప్రేమిస్తాను, అన్యుల్ని ప్రేమించననే టైపు మన దేవుడు కాదు. అలా అని క్రైస్తవుల్లో చెడ్డవాడున్నా ఆయన వాళ్ళను ప్రేమించడు. మనోడు కదా అని, మన పక్షమే కదా, మన జాతి కదా అనుకునే టైపు కాదు ఆయన. కాబట్టి దేవుడు అనగానే సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త, సర్వాధికారి, సర్వోన్నతుడు, ఓమ్నీషియంట్ అంటారు. ఓమ్నీపొటెంట్, ఓమ్నీషియంట్, ఇలాంటి పదప్రయోగాలన్నీ ఎందుకు చేస్తున్నారంటే దేవాది దేవుడు ఆయన మానవులందరినీ సృజించినవాడు గనుక ఆయన ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. ఆయన చేసే పనులు కూడా చాలా గొప్పగా ఉంటాయి. భేదాలు ఉండవు ఆయన దగ్గర. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన అంతా చూస్తే ఈ నిబంధన ఎవరిదని మనకు అనిపిస్తుంది? చెప్పండి, ఎవరిది? ఇశ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి నిబంధన. రైట్. ఇశ్రాయేలీలు ఏమనుకునేవారంటే కొన్నాళ్ళకు ఒకంత గర్వానికి లోనయ్యారు వాళ్ళు. ఏమనంటే దేవుడు మావాడు. చెప్పండి, ఏంటట? దేవుడు ఎవరివాడు? మావోడు. సీఎం మావోడు అన్నట్టు ఉంటుంది. పిఎం మావోడు, మా బంధువు. లేకపోతే ఎమ్మెల్యే గారు మావాడు, మా బంధువు. అంటే ఒక రకమైన అహంకారాన్ని ప్రదర్శించే వాళ్ళు ఎలాగైతే ఉంటారో కొందరు, అలాగే వీళ్ళు కూడా ఎలాంటి అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారంటే దేవుడు మా ఓడబ్బా అంటున్నారు. ఇంకెవరిని మాట్లాడినవట్లా, దేవుడే మావాడు. మేము ఎవరి సంతానం అంటే దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆ అబ్రహాముకి మేమందరం సంతానం. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందంటే అమ్మోనీలకు లేదు, అమోరీలకు లేదు, ఎదోమీలకు లేదు, అమాలేకీలకు లేదు, కనానీలకు లేదు, పెరిజ్జీలకు లేదు, హివ్వీలకు లేదు, ఎబూసీలకు లేదు, ఫిలిస్తీన్లకు లేదు, ఎవరికి లేదు. ధర్మశాస్త్రం అంటూ ఉంటే ఎవరికి ఉంది? ఇశ్రాయేలీలమైన మాకు మాత్రమే ఉంది అనే ఒక గర్వం, ఒక అహంకారం వాళ్ళలోకి వచ్చేసి దేవుడే మావాడు అనుకున్నప్పుడు వీళ్ళు దేవుని మాటలు వింటారా? చెప్పండి, వింటారా? వినరు. మీరు గమనించారు లేదో, చాలా చోట్ల అధికారుల పిల్లలు కానివ్వండి, గొప్పవాళ్ళ పిల్లలు కానివ్వండి, లేకపోతే మహానుభావుల పిల్లలు కానివ్వండి, చెడిపోవడానికి గల కొంత కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల హోదా చూసుకుని వీళ్ళు ఏం చేస్తారు? భ్రష్టు పట్టిపోతుంటారు. తల్లిదండ్రులు హోదా బట్టి వీళ్ళు లగ్జరీ లైఫ్కి అలవాటు పడో, లేకపోతే పనికి మాలిన జీవితాలకు అలవాటు పడో వీళ్ళు భ్రష్టు పట్టిపోతూ ఉంటారు. చాలా చోట్ల ఇలాంటివి చూస్తూ ఉంటాం. డబ్బున్న వాళ్ళ పిల్లలండి, వీళ్ళు గోల్డెన్ స్పూన్తో పుట్టారు, అందుకని వీళ్ళు ఎలాగే బిహేవ్ చేస్తారు అని మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మొన్న ఒక ఆమె రోడ్డు మీద తాగి హైదరాబాద్లో, తెలంగాణలో పోలీసుని కొట్టింది, పచ్చి బూతులు తిడుతుంది. ఎందుకంటే డబ్బుల్లో ఉన్న అమ్మాయి పబ్బు నుంచి వస్తుందట, నా కారు నువ్వు ఎందుకు ఆపావని చెప్పి గొడవ చేస్తుంది. సో ఇలా చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళని చూసుకుని వీళ్ళు ఉంటుంటారు. అంతెందుకు, ఏలీ కుమారులు ఏమయ్యారట? బాగున్నారా చెడిపోయారా? బాగున్నారా చెడిపోయారా? చెడిపోయారు. ఏలీ యాజకుడు, ఏలీ కుమారులు ఎంత భ్రష్టు పట్టిపోవాలో అంతా భ్రష్టు పట్టిపోయారు. ఎందుకంటే ఏలీ బోధ ప్రజలు వింటారేమో కానీ వీళ్ళు వినేలా లేరు. ఎందుకంటే తండ్రి కదా లోకం అయిపోయాడు. పిల్లలకి తండ్రి, చాలా చోట్ల పిల్లలకి తండ్రి ఎలా ఉంటాడు? లోకుగా కనబడుతుంటాడు. మా నాన్నే కదా పర్లేదులే అనుకుంటుంటారు కొంతమంది. అది ఎందుకంటే కొందరు తండ్రులు గారం పెడుతుంటారు కదా, అలా గారం పెట్టిన ప్రతిసారే మా నాన్నే కదా పర్లేదులే, ఏం చేసినా పర్లేదు అన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటుంటారు. అంత ఎందుకండి, సమూయేలు గొప్ప ప్రవక్త, అవునా కదా? గొప్ప ప్రవక్త. మరి వాళ్ళ పిల్లలు నీ పిల్లలు నీ వంటి వారు కారన్నారు ఇశ్రాయేలీలే. అవును, నీ పిల్లలు నీ వంటి వారు కారు. వాళ్ళకి నీలాంటి మనసు లేదు, నీలాంటి భక్తి లేదు, నీలాంటి భక్తి జీవితం నీ పిల్లల్లో లేదు. సమూయేలు గొప్ప ప్రవక్త, కానీ సమూయేలు పిల్లలు గొప్పగా లేరు.
అంతెందుకు, దావీదు అద్భుతమైన ప్రవక్త, మహానుభావుడు, దేవుని మనసు ఎరిగినవాడు, దేవుని చిత్తమంతయు ఎరిగినవాడు. మరి దావీదు గారి పిల్లల చరిత్ర చూడండి, ఏమైపోయారు? చాలామంది వరస్ట్గా తయారైపోయారు. అమ్నోన్ అనేవాడు ఒకడు, అబ్షాలోం అనేవాడు అయితే మొత్తానికి తండ్రినే చంపాలనుకున్నాడు. సొలొమోను గారు ఒక్కరే బెటరు. ఇక మిగిలిన పిల్లలు చాలామంది ఏమైపోయారు? భ్రష్టు పట్టిపోయారు. ఇలా మనం చూస్తుంటే తండ్రులు బాగుంటున్నారు, తండ్రుల్ని బట్టి పిల్లలు ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు. తండ్రుల్ని చూసుకుని రెచ్చిపోయి మా నాన్నగారు కదా నాకేంటి లెక్క అన్నట్టు, మా నాన్నతో చెప్తా అన్నట్టు, ఇంకెలాగూ తండ్రి సపోర్ట్ చేస్తాడు కదా అన్నట్టు అలా పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అందరూ ఉంటారని కాదు, ఎక్కువ శాతం మంది ఉన్నారు. బైబిల్లో కూడా మనకి కనబడుతున్నారు. ఆ విషయాన్ని నేను మీకు జ్ఞప్తికి తీసుకొస్తున్నాను. బైబిల్లో కూడా కనబడుతున్నారు. తండ్రులు బాగున్నారు, కానీ పిల్లల పరిస్థితులు బాగోలేదు. అలాగే ఇశ్రాయేలీలు కూడా దేవుడు మా నాన్న అని విర్రవేగటం మొదలెట్టారు. ఎక్కడ చూడండి దేవుడు మా నాన్న, మేము ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. మిగిలిన వాళ్ళందరూ దెయ్యం పిల్లలు. దేవుడు ఎవరి సొత్తు? మా సొత్తు. మరి మిగిలిన జనాంగాలన్నిటికీ దేవుడి సొత్తు కాడు. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. వాగ్దానాలు ఎవరివి? మావి. అబ్బా, వీటన్నిటిని బట్టి గర్వానికి అహంకారానికి చోటిచ్చారు తప్ప నిజమైన భక్తి జీవితానికి వాళ్ళ బ్రతుకుల్లో అసలు చోటే లేకుండా పోయింది. అందుకే చూడండి, ఒక్కసారి యోహాను గారు రాసిన సువార్తలో ఒక సంఘటన చూస్తుంటే ఎంత ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అంటే, యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం ఒకసారి చూడండి. వాళ్ళ జీవితాలు ఎంత భయానకంగా ఉన్నాయో, వాళ్ళ బ్రతుకులు ఎంత భయానకంగా ఉన్నాయో, వాళ్ళ ఆలోచన విధానాలు ఎంత భయానకంగా ఉన్నాయో చూస్తే, మొదటిగా 7వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి, అప్పుడు వెళ్దాం. 7వ అధ్యాయం మొదటి వచనం, యోహాను సువార్త 7 మొదట. అటు తర్వాత యూదులు ఆయన చంప వెతికినందున, యూదులు ఆయన ఏం చేద్దాం అనుకున్నారట? చంపేద్దాం అనుకున్నారట. ఏం తప్పు చేశాడని? దేవుడు మా తండ్రి అంటున్నాడండి, అలాగ అనకూడదట. దేవునితో తను సమానునిగా చేసుకుంటున్నాడండి, అలాగ అనకూడదట. ఏమండి? ఇక తర్వాత నెక్స్ట్ 8వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం. 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైందురు, సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పగా వాళ్ళు ఏమన్నారటండి? మేము అబ్రహాం సంతానం అన్నారట. ఎంత ప్రాబ్లం వచ్చిందంటే, అప్పటి వరకు ప్రభువుని నమ్మారు వాళ్ళు. బైబిల్ బాగా చదవాలి ఎప్పుడు కూడా. ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకూడదు బైబిల్ చదివేటప్పుడు. ఒక్క పిన్ డ్రాప్ కూడా మిస్ చేయకూడదు. నేను అలాగే చదువుతా. సో ఇక్కడ ఏమనుంది చదవండి, 31వ వచనంలో. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో చెప్పాడట. నమ్మిన వాళ్ళతోనే చెప్పాడట. నమ్మిన వాళ్ళు ఇప్పుడు ఏమైపోతున్నారు? ఆ మాటకే వ్యతిరేకం అయిపోతున్నారు. పాపం ఏంటంటేనండి, యేసుప్రభు వారి సేవా జీవితంలో ముందు చాలామంది నమ్మారండి. నమ్మిన వాళ్ళు ఆయనకి తర్వాత ఏమైపోయారు? వ్యతిరేకం అయిపోయారు. అంతెందుకు, ఆయన అనేక మంది శిష్యులు వెంబడించారట. 6వ అధ్యాయం ఒకసారి రండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. 6వ అధ్యాయం 66 చూడండి. 6:66 ఒకసారి చదవాలి. యోహాను సువార్త 6:66 చదవాలి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు, ఇంకెప్పుడు ఫాలో అవ్వలేదట ఆయన్ని. అదే లాస్ట్ అట. ఎంతమంది అట ఆయన వదిలేసిపోయిన వాళ్ళు? అనేకులని రాయబడింది చూడండి. ఆ టైం నుంచి మళ్ళీ ఎప్పుడు ఏం తప్పు చేశాడని? నా శరీరమును తిని నా రక్తము తాగేవాడే నావాడన్నాడట. దాన్ని వీళ్ళు భౌతికంగా అర్థం చేసుకుని, ఈయన శరీరాన్ని ఎలాగూ తిననీయగలడబ్బా, ఫ్రై చేసి తినాలా, బిర్యానీ వండుకు తినాలా అని ఆలోచించారట నరమాంస భక్షకులు. ఆయన చెప్పింది ఆత్మీయంగా, వీళ్ళు అర్థం చేసుకున్నది భౌతికంగా. దాన్ని నచ్చలేదట. ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడని చెప్పుకున్నారట ఒకళ్ళు వాళ్ళే. సో అందరూ పోతే మిగిలింది ఎంతమంది? ఇప్పుడు 12 మంది. ఆ 12 మందిలో కూడా ఒకడు హ్యాండ్ ఇచ్చాడు మళ్ళీ లాస్ట్లో. ఇంక యేసుప్రభు వారికి హ్యాండ్ ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ పోయింది. ముందు నమ్మారు, తర్వాత ఏం చేశారు? అమ్మారు. ముందు నమ్మారు, తర్వాత అమ్మారు. రైట్? ఇక్కడ చూడండి, ఇది చదివేశారు కదా. ఇప్పుడు మళ్ళీ యోహాను సువార్త 8వ అధ్యాయంలో
31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మళ్ళీ తనను నమ్మిన యూదు, నమ్మిన వాళ్ళకే చెప్తున్నాడు. నమ్మిన వాళ్ళకి ఏం చెప్తున్నాడు? మీరు నా వాక్యం ముందు నిలవండరని ఆయన నిజముగా నాకు శిక్షలే ఉంటారు, సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యమే మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది అని చెబితే వాళ్ళట వెంటనే వాదించడం మొదలెట్టేశారట. అంటే ఏంటి? నీ వాక్యం వింటేనే మేము స్వతంత్రులు అవుతామా? ఇంతవరకు మాకు స్వతంత్రత లేదనుకుంటున్నావా? ఇంతవరకు మేము స్వతంత్రులం, స్వేచ్ఛాయుత జీవనం జీవించేవాళ్ళం కాదనుకుంటున్నావా? చూడండి ఏమంటున్నారు చెప్పండి. వారు మేము అబ్రహాము సంతానం, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్. ఏమంటున్నారు? మేము అబ్రహాము సంతానం, మేమెన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే. ఎంత దరిద్రం అంటే ఈ విషయం. వాళ్ళు ఆల్రెడీ దాసులుగా బతుకుతున్న రోమీలకి, కైసరి కింద బతుకుతున్న బతుకులేళ్ళవి. కానీ ఏమంటున్నారు వీళ్ళు? యేసుప్రభుతో నిస్సిగ్గుగా ఏమంటున్నారు? మేమెన్నడూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు ఆయన అన్నాడు, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని చెబుతూ 37వ వచనానికి వచ్చేసరికి ఏమన్నాడు ఒక్కసారి చూడండి. యేసు ప్రభు వారి డైరెక్ట్ స్టేట్మెంట్ 37వ వచనం. అందరూ అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభు వారి డైరెక్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు 37వ వచనంలో? మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసు, అయినా మీలో నా వాక్యానికి చూడలేదు, గనుక నన్ను చంప వెతుకుచున్నారు. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసు, అయినా మీలో నా వాక్యానికి ఏం లేదు, చూడలేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, చెట్టు పేరు చెప్పుకున్నారు కానీ వీళ్ళ దగ్గర ఏమి లేవు, ఫలాలు లేవు. చెట్టు పేరు చెప్పుకుంటున్నారు, దేవుడు మావాడు, కానీ బ్రతుకుల్లో ఎవరు లేరు, దేవుడు లేడు. ఈరోజు కూడా క్రైస్తవ సమాజంలో చాలామంది దేవుడు మావాడు, కానీ బ్రతుకుల్లో దేవుడు లేడు. మేము దేవుని వారము, కానీ బ్రతుకుల్లో దేవుడు లేడు. కొన్ని చూస్తున్నప్పుడు, కొన్ని వింటున్నప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తున్న పరిస్థితులు ఈ చివరి దినాల్లో, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో మనం అంచనా వేయలేక అసలు వీళ్ళ మాటలేంటి, వీళ్ళ బ్రతుకులేంటి, వీళ్ళ బోధలేంటి, ఇలా ఎందుకు క్రైస్తవ సమాజాన్ని ఇంకా భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళి అన్యజనుల మధ్య దేవుని నామాన్ని ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. ఈరోజు ఒక వీడియో చూశానండి, అసలు ఎంత బాధేసిందంటే ఆ వీడియో, ఇందాక అన్నయ్య గారితో అదే పంచుకుంటున్నాను. ఒక బోధకుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఆడవాళ్ళు ఎవరు ఒంటరిగా నా దగ్గర రాకండి, నేను మగాడిని, నేను తట్టుకోలేను, ఏమైనా చేస్తే బాధపడతారు అంటున్నాడు. అసలు మనం క్రైస్తవ్యంలోనే ఉన్నావా అనిపించింది. ఆడవాళ్ళు నా దగ్గరికి ఒంటరిగా రాకండి, నేను మగాడిని అంటున్నాడు. ఫేస్బుక్లో తిరుగుతుంది చూడండి, పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఇంకా నేను మగాడిని, ఏమైనా చేస్తే చేస్తాను, నేను మగాడిని అంటున్నాడు. ఏమనాలి అసలు? ఒకళ్ళు ఎవడైనా మళ్ళీ నా గురించి మాట్లాడితే చిత్తకొట్టండి అని చెప్తున్నాడు వాళ్ళ అనుచరులకి. ఏమనాలి? ఎటుపోతుంది మన సమాజం? అంటే దేవుడు, ఆయన భావాలు, ఆయన మాటలు, ఆయన ఆలోచనలు ఏవి లేకుండా రోజు రోజుకి దుష్టుడు మనుషుల్ని ఏం చేస్తున్నాడు? తన వైపు ఆకర్షించుకుని లాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. మారు మనస్సు పొందండి అన్న క్రీస్తు బోధ ఎక్కడా? నాకు మారు మనస్సు ఉండదు, నేను ఇలాగే ఉంటా అనేటువంటి దుష్టుడి బోధ ఎక్కడా? రెండు బోధలకి ఎంత వ్యత్యాసం ఉందో మీరు ఆలోచించండి. ఇక్కడ వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. దేవుని పిల్లలం మేమని గర్వం ఒకటి తప్ప బ్రతుకులో మాత్రం ఎవరు లేరు, దేవుడు లేడు. అందుకే ప్రభు చాలా డైరెక్ట్గా మాట్లాడారు. ఆయనకి ఎక్కడ భయం లేదు. అందుకే ఆయనకు పేరుందట. ఏం పేరు? మోమాటము లేని బోధకుడవయ్యా నువ్వు ఎవరిని లక్ష్య పెట్టని వాడవు, ఎవరిని లక్ష్య పెట్టని వాడవు, మోమాటము లేని బోధకుడవు అన్నాడు. అలాంటి మోమాటము లేని బోధ యేసుప్రభు వారు చేస్తూ డైరెక్ట్ ఆ యూదులతో అనేవారు, సున్నం కొట్టిన సమాధుల్లారా, అబ్రహాం పేరు చెప్పుకు బతికేస్తున్నారు మీరు. అసలు అబ్రహాము క్రియలు మీ బతుకుల్లో ఎక్కడా లేవు. చూడండి అక్కడ ఏమంటున్నాడు. నేను నా తండ్రి వద్ద చూచిన సంగతులే బోధిస్తున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి వద్ద విని వాటిని జరిగిస్తున్నారని వారితో చెప్పిన. అందుకు వారు అంటున్నారట 39 వచనం, ఆయనతో మా తండ్రి అబ్రహాం అన్నారట. ఏమన్నారట? మా తండ్రి అబ్రహాము అనగానే ఆయన వెంటనే రిప్లై ఏంటి చూడండి. మీరు నిజంగా అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు, దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరు ఇప్పుడు చంపవెదుకుచున్నారే. అబ్రహాం అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు కాదు. మీ నాన్న క్యారెక్టర్ మీ దగ్గర లేదు. మీ నాన్న పేరు చెప్పు బతుకుతున్నారు అంతే.
మీ నాన్న పేరు చెప్పుకు బతుకుతున్నారు తప్ప మీ నాన్న క్యారెక్టర్ లేదు మీ దగ్గర. మీరు మీ తండ్రి క్రియలే చేయించున్నారని వాళ్ళు అన్నాడు. ఇంతకిందాక నుంచి తండ్రి అంటున్నావు. ఎవరు బాబు మా తండ్రి? మా తండ్రి అబ్రహాం అంటే ఆయన అన్నాడు కదా చివరికి. వాళ్ళు అంటారు కదా, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు, దేవుడు ఒక్కడే మా తండ్రి అని చెప్పగా అప్పుడు ప్రభు అన్నారు, మీ తండ్రి అపవాది, వాడి దురాశలు మీరు నెరవేర్చకోరుచున్నారు. అంటే మీరు అబ్రహాం సంతానమా అపవాది సంతానమా? ఎవరి సంతానం మీరు అన్నాడు వాళ్ళని. మీరు అబ్రహాము సంతానం అన్నాడా అపవాది సంతానం అన్నాడా? మీరు అబ్రహాము సంతానం కాదురా నాయనా, మీరు ఎవరట? మీరు అపవాది సంతానం రా నాయనా మీరు అన్నాడు. అప్పుడండి నేను మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇప్పటికీ చాలామంది మత ఉన్మాదంతో రగిలిపోయే వాళ్ళు ఏమంటారంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీ యేసుక్రీస్తు నేను అన్యజనుల దగ్గరికి రాలేదన్నాడు, ఇశ్రాయేలీలో నశించిన గొర్రెల యొద్దకే వచ్చానన్నాడు. సో కాబట్టి వాళ్ళకే తప్ప మాకు సంబంధం లేదు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి మా దగ్గర ఎందుకు ప్రకటిస్తారని అడిగిన వాళ్ళు కూడా లేకపోలేదు. మొదట అక్కడ అర్థమైంది ఏంటి? మొదట వాళ్ళ యొద్దకు పంపబడ్డాడు. వాళ్ళు ఏం చేశారు? తృణీకరించారు. ఇల్లు కట్టువారు తృణీకరించిన రాయి మూలకు తల రాయి ఆయను. సో మొదట వాళ్ళ దగ్గరికే పంపబడ్డాడు, కానీ వాళ్ళు తృణీకరించారు. అంటే దాని అర్థం ఏంటంటే, ముందు నీకు అన్నం పెట్టడానికి వచ్చాను, నువ్వేమన్నావు? కాలుతో దన్నావు పళ్ళన్నీ. ఏం చేస్తాను అప్పుడు? ఆహా నీకు అంత అలా ఉంటే నీకెందుకు పెడతా అని చెప్పి బయట ఎవడో కనబడితే అడిగి పెట్టేశా. అప్పుడు నేను పక్కకు తోసేసా. అప్పుడు వాడే నా కుమారుడు అనిపించుకున్నాడు. దాన్ని బట్టి ఇశ్రాయేలీలంటే దేవుడికి ఏదో పిచ్చి ఉందని, ఇశ్రాయేలీలు మాత్రమే దేవుని పిల్లలని, మిగిలిన అన్యజనులు ఎవరు దేవుని పిల్లలు కాదని వాళ్ళని మనం దూరం పెట్టాలని అనుకోవటం చాలా మూర్ఖత్వం. దేవుడికి పక్షపాతం లేదు, దేవుడికి జాతి భేదం లేదు, దేవుడికి వర్ణ భేదం, రంగు భేదం, లేకపోతే కుల భేదం, మత భేదం, ప్రాంతీయ భేదం ఉన్నవాడు కాడు. ఆయన అందరినీ ఏకరీతిగా నిర్మించినవాడు, అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవుడు మావాడే కదా అన్న మొండి ధైర్యంతో ఉన్నారు. మొండి ధైర్యం, ఎక్కడ లేని మొండి ధైర్యం వచ్చేసింది. ఆ మొండి ధైర్యమే పాపానికి నడిపించింది. ఆ మొండి ధైర్యంతోనే పాపపు క్రియలు చేయడానికి బయలుదేరారు. ఆ మొండి ధైర్యంతోనే దుష్ట కార్యాలు చేయడానికి బయలుదేరారు, దుర్నీతి కార్యాలు చేయడానికి బయలుదేరారు. చివరికి యేసు ప్రభువునే చంపాలనేంత దుస్థితికి దిగజారిపోయారు. అలాంటి టైంలోనే ప్రభువు వీళ్ళకి బుద్ధి చెప్పాలి కాబట్టి ఎలాంటి బోధ చేశాడు తెలుసా? కంపారిజన్. ఎవరితో కంపేర్ చేశాడు? ఎవరినైతే వాళ్ళు వెలివేశారో, ఎవరినైతే వాళ్ళు అంటరాని వాళ్ళు అన్నారో, ఎవరినైతే మేము ముట్టుకోమన్నారో, ఎవరితో అయితే మేము భోజనం కూడా చెయ్యమన్నారో, ఎవరినైతే మా ఇళ్లలోకి రానివ్వమన్నారో వాళ్ళందరినీ పొగుడుతూ వీళ్ళకి కోటింగ్ ఇచ్చేసేవాడు. అలా యేసు ప్రభువు వారి వెతుకులాటలో దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వాళ్ళందరూ యూదులు. ఆ దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వాళ్ళందరి మధ్యలో ఆయన పరిచర్య జరుగుతోంది. ఆ పరిచర్య జరుగుతున్నటువంటి వెతుకులాటలో యేసు ప్రభువుని మెప్పించింది ఎవరంటే యూదులు కాదు. మరి ఎవరు మెప్పించారు? అన్యులు మెప్పించారు. అది బైబిల్లో జరిగిన అద్భుతం. ఇప్పటికీ చాలామందికి అర్థం కాక యేసు ప్రభువుని ఇశ్రాయేలు దేవుడు, ఇజ్రాయేల్ దేవుడు అంటున్నారు తెలియక. ఆయన బ్రతుకున్న కాలంలోనే, భూమి మీద సంచరిస్తున్న కాలంలోనే ఎలా వాళ్ళకి గడ్డి పెట్టాడు అనేది మనం చూస్తే, మీరు అపవాది పిల్లలు, మీరు అబ్రహాము సంతానం కాదు, అబ్రహాము సంతానం అయితే అబ్రహాము లాంటి క్రియలు చేసేవారు, మీరు చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నారు, కానీ అలాంటి ఫలాలు మీ బతుకుల్లో లేవు, మీరు ఎక్కడా కూడా అబ్రహాము లాంటి వాళ్ళు, అలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళు కాదు అని చెబుతూ ఎవరిని గొప్ప చేశాడంటే అన్యుల్ని గొప్ప చేశాడు. ప్రియులారా, మీరు గమనించాలి ఆ విషయాన్ని. అక్కడి నుంచి ఆయన పని ప్రారంభమైపోయింది. మొదట పంపబడింది వారి యొద్దకే, కానీ వారు తృణీకరించారు, రక్షణను తృణీకరించారు, వద్దనుకున్నారు వాళ్ళు రక్షణని. మాకు అవసరం లేదనుకున్నారు వాళ్ళు. ఎందుకు? అప్పటికే వాళ్ళకి గర్వం వచ్చేసింది. గుర్తుపెట్టుకోండి, నాశనమునకు ముందు గర్వము నడుచును. నాశనమునకు ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. మీలో కూడా చాలామందికి రక్షణ పొందేశాం కదా, సన్నిధికి వచ్చేస్తున్నాం కదా, సంఘంలో ఉన్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా, మాకేంటి అనే గర్వం ఉండి తప్పులు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు. ఏ గర్వం అంటే రక్షణ గర్వం. అది ఏ గర్వం? రక్షణ గర్వం. అందుకే మేము ధన్యులమండి, వారు అన్యులండి. అబ్బా, నువ్వు ధన్యుడివా, వాళ్ళు అన్యులా? దేవుడికి
ఎవరికి వాళ్ళనే స్కాన్ చేసి స్కానింగ్ మిషన్ ఉంటుంది. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తాడో చేయడా? మొన్న ఎవడో 4 సూది పిన్నులు ఎట్టుకొచ్చాడు, ఇంతంత ఉన్నాయి. మరి ఆడికి ఎందుకో తెలియదు సూది పిన్నులు. స్కానర్లోకి వెళ్ళగానే అరుస్తుందా? స్కాన్ చేస్తాడు కదా, చేయగానే ఏంద్రనైనా బయటిది ఏంటి సూది పిన్నులు అంటే ఉంటాయండి, ఎప్పుడు మొలతాడు గట్టు తిరుగుతాను అంటున్నాడు. నువ్వు మొలతాడు గట్టు తిరిగితే బయట తిరిగానే తీసి బయటపడే అన్నాడు. అంటే స్కానింగ్. దేవుడు కూడా మనిషి హృదయాన్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తాడు? స్కాన్ చేస్తాడు. ఆ స్కానింగ్లో నువ్వు ధన్యుడివా, అన్యుడివా, బాప్తిస్మం పొందినోడివా, సంఘానికి వచ్చేవాడివా, విశ్వాసివా, బోధకుడివా, అవేవి నీ క్వాలిఫికేషన్ చూసి నీకు ఓట్లు వేసేవాడు కాదు ఆయన. మీ నాన్నగారిని చూసో, మీ తాతగారిని చూసో, ఇక్కడున్న జమీందారు గారు మా తాతగారండి, 400 ఎకరాలు మావేనండి అన్నావు అనుకో నువ్వు. దేవుడేమంటాడు? అరే నాయన, మీ 400 ఎకరాలు అయితే నా భూమండలం మొత్తం నాదిరా నాయన, బయటికి పోరా అంటాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. నీ గొప్పతనాన్ని ఆయన చూడటం, నీ హృదయాన్ని చూస్తాడు. గొప్ప గొప్ప వాళ్ళందరూ కానుకలేస్తుంటే ఎవరినైనా పొగిడాడు యేసుక్రీస్తు? మరి ఎవరిని పొగిడాడు? 2 కాసులు వేసిన భేద విధవరాలను పొగిడాడు. ఎందుకు? జీవనమంతా ఇచ్చేసింది. అది విన్నాకనే నాకు పాట రాయాలనిపించింది, భేద విధవరాల పాట. అది చదివాకనే అసలు ఈమెను గూర్చి ఒకసారి 2 సార్లు కాదు, పాట రూపంలో చెప్తే నిత్యం పాడుకుంటుంటారు కదా అని పాట రాసి ఇచ్చాను మీకు. భేద విధవరాల ప్రేమ ఎంత గొప్పదనేది. కాబట్టి ప్రభు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్, వాళ్ళ యొక్క అర్హతలు, వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళకున్న డబ్బు, వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులు, వాళ్ళకున్న వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, ఇవేవి పట్టించుకోడు. నీలో ఆత్మీయత లేకపోతే, నీలో యథార్థత లేకపోతే, నువ్వు ఆయన కుమారుడిగా లేకపోతే, నువ్వు ఆయన కుమార్తెగా లేకపోతే, నీలో ఆయనకు లోబడే గుణం లేకపోతే ఆయన నిన్ను పక్కన పెట్టేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు అన్నాళ్ళు కూడా దేవుడు అబ్రహాం 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 అని అబ్రహాం పేరు చెప్పు బతికేశారు. అబ్రహాం పేరు చెప్పు బతికేశారు. అబ్రహాం పేరు చెప్పు బతికేస్తే ప్రభు వచ్చి అన్నాడు, అసలు అబ్రహామే నా దినం చూడాలనుకున్నాడు, గట్టిగా మాట్లాడకండి అన్నాడు. అది చూచి సంతోషించాడు. అసలు నేను అబ్రహాం కంటే ముందున్నాడు అన్నాడు. గాలి తీసాడు మొత్తం. వాళ్ళకి అది నచ్చలా. రాళ్లతో కొట్టాలనుకున్నారట ప్రభువుని. రాళ్లతో కొట్టాలని ట్రై చేశారట. ఎందుకు? మా అబ్రహాముని కించపరుస్తావా? మా 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 యొక్క జన్మను కించపరుస్తావా? మేము అబ్రహాం సంతానం కాదు, అపవాది సంతానం అంటావా మమ్మల్ని? నిజాలు చెప్పిన వాళ్ళకి నచ్చలా. అవి నిజాలా అబద్ధాలా? ప్రభు చెప్పినవి నిజాలు. ధైర్యంగా చెప్పాడండి. ఎక్కడ ముఖస్థుతి చేయలా, ఎక్కడ భయపడలా. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని కూడా ఆయన మనసులో ఇంత కూడా లేదు. చాలా ధైర్యంగా, చాలా ఓపెన్గా మాట్లాడు. ఇప్పుడు చూడండి ఎవరిని పొగుడుతున్నాడో చూడండి. మత్తయి సువార్త. అందరూ కూడా బైబిల్ తెరిచి చూడాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5-6 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5-6 వచనాలు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఆ ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొన్నాడట. వచ్చింది ఎవరు? ఇశ్రాయేలుడా, అన్యుడా? చెప్పాలి. వచ్చింది ఎవరు? ఇశ్రాయేలుడా, అన్యుడా? అన్యుడు. ఏమని వేడుకుంటున్నాడు? నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొన్నాడట. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఈ సందర్భం అర్థం కావాలంటే లూకాసు వార్తకి వెళ్ళాలి. లూకాసు వార్తలో ఇదే సందర్భం ఇంకా క్లియర్గా వ్రాయబడింది. 7వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చూద్దాం. ఇదే సందర్భం లూకాసు వార్త కూడా వెళ్ళి చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 2-3 వచనాలు. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు. ఇక్కడ ఒక పాయింట్ మీరు క్యాచ్ చేయండి. దాసుడిని ఎవడైనా ప్రేమిస్తాడా? దాసుల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారా? తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే దాసుల్ని చీపుగా చూసేవాళ్ళే తప్ప ప్రేమగా చూసేవాళ్ళు తక్కువ. పని మనుషుల్ని ప్రేమగా చూసేవాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుందండి. పని మనుషుల్ని తిట్టేవాళ్ళ సంఖ్య, కొట్టేవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. అది నిజం. ఎందుకంటే మేము గొప్పోళ్ళం కదా, మీరు పనోళ్ళు కదా అని తిట్టేవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. కానీ ఈయనకున్న మంచి క్యారెక్టర్ చూడండి. ఏం చేస్తున్నాడట? ప్రియుడైన దాసుడు అని రాయబడింది. చదవండి. ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి ఎలా ఉన్నాడట? చావ సిద్ధమై ఉంటే పాపం కొడుకు చచ్చిపోతుంటే బాధపడేంత బాధపడ్డాడంటే అన్యుడైనా ఇతడు ధన్యుడండి. క్యారెక్టర్ చూస్తాడు ప్రభువు. అర్థమైందా? అన్యుడైనా ఇతను ఎవరు? ధన్యుడు. ఇతను ఎవరో తెలుసా? ఇంతకీ రోమీయుడు. వీళ్ళ దేవుళ్ళు ఎవరో తెలుసా? చూడండి ఒకసారి, స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు. రోమీలు వీళ్ళ యొక్క దేవుళ్ళు దేవతలు చూడండి. ఈయన ఆరాధించే వాళ్ళు ఎవరో చూడండి ఒకసారి.
ఈయన ఆరాధించేవాళ్ళు. చూడండి, అదిగో లిస్ట్, రోమన్ గాడ్స్ లిస్ట్ ఉంది మీ దగ్గర. జూమ్ చేయ ఒకసారి. ఫస్ట్ జూపిటర్, కింగ్ ఆఫ్ ద గాడ్స్, గాడ్ ఆఫ్ థండర్ అండ్ లైట్నింగ్. ఫస్ట్ జూపిటర్, రోమన్ గాడ్స్లో మొట్టమొదటి వ్యక్తి జూపిటర్. రెండోది జూనో, వైఫ్ ఆఫ్ జూపిటర్, అంటే ఆయన భార్య, ఈవిడ పెద్ద దేవుడి భార్య జూనో. అర్థమైందా? తర్వాత నెప్ట్యూన్, బ్రదర్ ఆఫ్ జూపిటర్, ఆయన తమ్ముడు ఈయన. అది దేవుళ్ళ ఫ్యామిలీ, రోమా దేవుళ్ళ ఫ్యామిలీ అది. ఈ శతాధిపతి వాళ్ళని చిన్నప్పటి నుంచి ఆరాధించినోడు. తర్వాత మార్స్, గ్రహాల పేర్లు ఇవి. ఈ జూపిటర్, మార్స్ ఇవన్నీ ఏట్ల పేర్లు మనం చదువుకున్నాం కదా చిన్నప్పుడు స్కూల్ పుస్తకాల్లో, చరిత్రలో. గ్రహాల పేర్లు. తర్వాత మార్స్, సన్ ఆఫ్ జూపిటర్, ఈయనేమో ఆయన గారి కొడుకు, పెద్ద దేవుడు కొడుకు. ఈయన యుద్ధాలకు దేవుడు అనమాట, వ్యవసాయానికి దేవుడు ఈయన, గాడ్ ఆఫ్ వార్ అండ్ అగ్రికల్చర్. తర్వాత వేస్తా, సిస్టర్ ఆఫ్ జూపిటర్, చెల్లి, జూపిటర్కి చెల్లి. గాడెస్ ఆఫ్ జుమ్జై, గాడెస్ ఆఫ్ హెర్త్ అండ్ ఫ్యామిలీ అండ్ హోమ్. తర్వాత మెర్క్యూరీ, ఈయన ప్రయాణాల దేవుడు. తర్వాత సెరెస్, గాడెస్ ఆఫ్ అగ్రికల్చర్, హార్వెస్ట్, గ్రెయిన్స్, క్రాప్స్ అండ్ ద సీజన్స్. నెక్స్ట్ వీనస్, గాడెస్ ఆఫ్ లవ్, డిజైర్, బ్యూటీ, ఫెర్టిలిటీ అండ్ సెక్స్. నెక్స్ట్ అపోల్లో, గాడ్ ఆఫ్ లైట్, మ్యూజిక్, ఆర్కరీ, హీలింగ్, పోయిటరీ అండ్ ట్రూత్. డయానా, వర్జిన్, గాడెస్ ఆఫ్ హంటింగ్, ఆర్కరీ అండ్ యానిమల్స్. నెక్స్ట్ మినర్వా, ఈయన విజ్డమ్కి, లెర్నింగ్కి, ఆర్ట్స్కి, మెడిసిన్కి, ఇండస్ట్రీకి. తర్వాత వాల్కన్, గాడ్ ఆఫ్ బ్లాక్ స్మిత్స్, ఫైర్ అండ్ వాల్కనోస్. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారండి రోమ దేవుళ్ళు. వీళ్ళందరినీ ఆరాధించిన వాడు ఎవరు? శతాధిపతి. ఇప్పుడు వీళ్ళందరినీ ఆరాధిస్తున్నాడని యేసుప్రభు ఎక్కడైనా తృణీకరించాడైతేనే? వీళ్ళందరినీ ఆరాధిస్తున్నాడు నువ్వు, చిచ్చిచ్చి నువ్వు రాక నా దగ్గరికి, నువ్వు అపవిత్రుడివి, నువ్వు పనికిమాలినోడివి నువ్వు అని అన్నాడా? ఎందుకనలే తెలుసా? సత్యం ఎరుగని వాడు గనక జాలి పడ్డాడు. ప్రభు ఎప్పుడు కూడానండి సత్యం ఎరుగని వారి మీద జాలి పడతాడండి. వారు కనికరము పడ్డాడట. గొర్రెలు, ఏ గొర్రెలట? కాపరి లేని గొర్రెలని వారి మీద ఏం పడ్డాడట? కనికరపడి అని వ్రాయబడింది గ్రంథంలో. ఇప్పుడు ఈ శతాధిపతి కాపరున్న గొర్రె, కాపరి లేని గొర్రె? కాపరి లేని గొర్రె. కానీ అబ్రహాము మా నాన్న అనుకునే పనికిమాలిన వాళ్ళందరికంటే కూడా ఎలా ఉన్నాడు? గొప్పగా ఉన్నాడండి, గొప్పగా ఉన్నాడు. చూడగానే నచ్చేశాడు. అన్యుల బిడ్డ. ఇదిగో వీళ్ళందరిని ఆరాధించినవాడు. అసలు వాళ్ళ చరిత్రలు చదివితే ఎంత భయంకరంగా ఉంటాయంటే, మీరు కావాలంటే రోమా గాడ్స్ చరిత్రలు చదవండి, చాలా చాలా నీచంగా ఉంటాయి. అందులో కొంతమంది బట్టలు కూడా ఉండవు. అందుకే ఫుల్ ఫోటోలు చూపించలేదు మీకు. ఆ చరిత్రలు కూడా చెప్తే మీరు ఇప్పుడు వినలేరు కాబట్టి నేను చెప్పట్లేదు. అదో కథా కామకేళి, అవి చెప్పుకోలేము. అలాంటివి ఉన్నాయి ఆ రోమన్ల గాడ్స్లో. అదిగో కొన్ని ఫొటోస్ వస్తున్నాయి చూడండి. తేడాగా ఉంటే మాత్రం వేయకండి, యూట్యూబ్లో మళ్ళీ మనకు కాపీరైట్లు వస్తాయి. ఏదో నూటి ఫోటోలు చూపించామనుకుంటారు. తేడా ఉన్న ఏం ప్లే చేయకండి ఆయన ఆ దేవుళ్ళలో. ఇది రోమా గాడ్స్ ఫొటోస్ ఇవి. సో ఇలాంటి వాళ్ళను ఆరాధిస్తూ బ్రతికాడు శతాధిపతి. ఇలాంటి వాళ్ళను నమ్మి బ్రతికినవాడు చిన్నతనం నుంచి. అలాంటి వాడు ఎంత అద్భుతంగా ఆలోచిస్తున్నాడు చూడండి, ఎంత అద్భుతంగా ఆలోచిస్తున్నాడు చూడ. శతాధిపతి యేసును గూర్చి విన్నాడట. వినుట వల్ల ఏం కలిగిందట? విశ్వాసం కలిగిందట. అబ్బా, వినుట వల్ల ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. ఆ శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచాలని ఆయన్ని వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన దగ్గరికి పంపాడట. ఎందుకంటే ఈయన కూడా యూదుడే కదా, మరి ధర్మశాస్త్రానికి లోబడిన వాడు కాదు శతాధిపతి అయితే. ఈయన కూడా యూదుడే. సో యూదుడు కాబట్టి యూదుల పెద్దలను పిలిపించి, శతాధిపతి అంటే దాదాపు 100 మంది సైనికుల మీద అధిపతి. ఒక చరిత్రకారుడు రాశాడు, శతాధిపతి జీతం ఈ 100 మంది జీతాన్ని 5 రెట్లు పెంచితే ఎంతో అంత జీతం అట శతాధిపతికి. అర్థమైందా? ఈ 100 మంది జీతాన్ని 5 రెట్లు చేస్తే ఎంత జీతం వస్తుందో అంత జీతం ఆ రోజుల్లో పొందుకునేటువంటి ఒక హై క్వాలిఫైడ్, హై లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి శతాధిపతి. అంటే చిన్నోడేం కాదు, 100 మంది మీద అధిపతి, చాలా గొప్పోడు, పెద్ద ఫ్యామిలీ, బోలెడంత డబ్బు, బోలెడంత పలుకుబడి, బోలెడంత అధికారం. అది రోమా గవర్నమెంట్ అండర్లో పనిచేసేటువంటి వ్యక్తి, సామాన్యుడు కాదు, చిన్నోడు కాదు. అలాంటి గొప్పోడు తన గర్వం లేనివాడిగా బతుకుతున్నాడు. యేసుక్రీస్తుని గురించి విని
ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచాలని ఆయన్ని వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపేశాడట. ఏం చేయాలని చెప్పి పంపేశాడట? ఏమండి, కొంచెం ఆయన తీసుకొని రండి, కొంచెం తీసుకొచ్చి నా దాసుణ్ణి స్వస్థపరచమని చెప్పండి అని చెప్పి పంపించేశాడు. ఎందుకు? ఆయన గురించి విన్నాడు, చాలామందిని స్వస్థపరుస్తున్నాడట, ఎక్కడికి వెళ్ళినా స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఆయన ద్వారా ఘనంగా జరుగుతున్నాయట, ఆయన చాలా గొప్పవాడట అని ఆయన గురించి విని పంపించేశాడు. పంపించేస్తే ఏం జరిగిందో చూడండి. వాళ్ళు వచ్చారు మన దగ్గర, ప్రభు దగ్గరకు వచ్చారు. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. వీళ్ళ సిఫారసులు చూడండి. మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎవరు? యూదులు. వీళ్ళకి దేవుడు అంటే, ప్రభు అంటే ఇష్టమా? ప్రభు మీద పేకల దాకా కక్షతో ఉన్నారు వీళ్ళు. 7వ అధ్యాయం 1వ వచనం యోహాను సువార్తలో ఏం చదువుకున్నాం మనం? యోహాను సువార్త 7:1 ఏం చదువుకున్నాం? చంపాలని ఆలోచిస్తున్న క్యాండిడేట్లు ఎందుకు వచ్చారు? వీళ్ళు శతాధిపతి కబురు పంపించాడు కాబట్టి అవసరం మూలన వచ్చారు, లేకపోతే రారు వీళ్ళు. అమ్మ దొంగలు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అబ్బా, అప్పటి వరకు ఏమన్నా రాళ్ళతో కొట్టాలనుకున్నారు. మేము అబ్రహాం సంతానం, నువ్వు దెయ్యం పట్టినోడు అన్నారు, నువ్వు సాతాను అన్నారు, నువ్వు అపవాది వలన బయల్జెబూలు వలన అధికారం పొంది కార్యాలన్నీ చేస్తున్నావు అన్నారు. అలాంటి వాళ్ళు అవసరం రాగానే వచ్చి అంటున్నారట, ఏమంటున్నారట? నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులకు. మన అమ్మ కల్పేసుకున్నారు చూడండి. ఎవడైనా గొప్పోడైతే మనోడు అంటాం, మనోడు ఎవడైనా గొప్పోడు అవ్వాలనుకుంటుంటే లాగేస్తుంటాం. గొప్పోడైన అందరిని ఏమంటాం? మనోడే. గొప్పోడు అయితే సరే కలిపేసుకోవటం. ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే, మన జనుల నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకున్నారట. సమాజ మందిరం ఒక అన్యుడు కట్టించాడు. బాగా అర్థం చేసుకోండి. తన దేవుడు కాని దేవుడికి ఒక అన్యుడు ఏం కట్టించాడట? ఆ రోజుల్లో మత సామరస్యం వెళ్ళి విరిచిందండి. మరి ఇప్పుడు ప్రభు దాన్ని తప్పు పట్టాడా? మీరైతే ఏం చేస్తారు? తప్పు పడతారు. పడతారా పట్టరా? అన్యులను రానివ్వకూడదండి, వాళ్ళని వేదిక ఎక్కించకూడదండి, వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారండి? మరి వాళ్ళు పరిపాలన చేస్తే పరిపాలించుకోవచ్చా అండి? ఎంతకాలం బతుకుతాం అలా? ఎంతకాలం ఈ మూఢత్వపు ఆలోచనలు? అసలు ప్రేమ అనేదాన్ని చంపేసుకుని బతుకుతున్నాం మనం. సాటి మనిషి నిన్ను వల్లే, అందులో ఏమైనా ఉన్నాయా రూల్స్ రెగ్యులేషన్స్? నీ పొరుగువాడంటే ఎవరైనా అడిగితే చెప్పాడు, నీ పొరుగువాడంటే ఎవడంటే కూడా చెప్పేశాడు. అయినా మనకి ఇంకా అర్థమై చావాలా? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించి అన్నాడు అని. అంతే. అటు మంచోడా, చెడ్డోడా, మనోడా కాదా, మన జాత కాదా, మనుట్లా కాదా, ఏ ఉట్లు, ఇవేవి లేవు అక్కడ. కానీ మనం ఇంకా ఏదో జాడ్యం మనల్ని వెంటాడుతోందంటే బైబిల్ మనకు అర్థమైంది అనుకోవాలా, అర్థం కాలేదనుకోవాలా? చెప్పండి, ఏమనుకోవాలి? మీకు ఒక విషయం చెప్పనా? నేను జాన్ వెస్లీ గారిని ఎందుకు ప్రేమించి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టానో తెలుసా? చాలామందికి మేము ఇద్దరు ఇలా కూర్చోవడం కూడా ఇష్టం లేదు. ఏదో కుళ్ళు ఉంటుంది కదా. ఆయన ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టాను తెలుసా? ఆయనలో ఉన్న హంబుల్నెస్ ఒక్కటి, దానికి నేను పడిపోయాను అంతే. ఆ తగ్గింపు స్వభావానికి నేను ఎంత ఇష్టపడ్డానంటే ఆయన్ని, మా సొంత అన్నయ్యలాగా. ఎందుకు? ఆయనలో ఉన్న హంబుల్నెస్, ఆ తగ్గింపు. ఆయనంతటా ఆయన బలభద్రపురం చర్చికి వచ్చారు. ఆయనంతటా ఆయన, అన్న మీరేందన్నా ఇక్కడికి వచ్చారు, మాకు కబురు పెట్టాల్సి ఉండాల్సింది, మాకు చెప్పు ఉండాల్సిందన్న ఆ రోజే నేను. లేదు తమ్ముడు, లేదు నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను అన్నారు. సో ఆ డౌన్ టు ఎర్త్ ఆయన మనసు కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, అది నాకు నచ్చి. సాధారణంగా నేను అంత తొందరగా ఎవరితో కనెక్ట్ అవ్వను. కనెక్ట్ అయ్యానంటే ప్రాణం ఇచ్చేస్తాను, మీకు తెలుసు ఆ విషయం. అలా ఆయనలోని ఆ హంబుల్నెస్ ఏదైతే ఉందో, ఆ హంబుల్నెస్ నచ్చబట్టి ఈరోజు నేను ఆయన బతిమలాడి మరీ ఇక్కడికి రప్పించాను. నేనే ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నా మీరు రావాలి తప్పదు. లే తమ్ముడు, ఆ టైంలో నేను పిల్లలతో గడపాలి, గత 20 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుందంటే, లేదన్నా ఇంక అసలు అలా అనవద్దు, నేను అడిగాను కాబట్టి మీరు వచ్చేయాలి ప్లీజ్ అని చెప్తే, ఇంక సరే ఇంకా అలా వచ్చేస్తానైతే కన్ఫర్మ్ అన్నారు. ముందు ఒకరోజు అన్నారు, తర్వాత ఆయన మనసుకి ఇంకా నచ్చి 2 రోజులు వచ్చేసారు. మళ్ళీ వస్తారు ఆయన, డేట్ చెప్పను. రాబోయే 4 రోజుల్లో ఒక రోజు వస్తారు. ఆ రోజు ఎప్పుడు? ఆ రోజే చెప్తాను. ఎందుకు ఆ రోజు చెప్తానంటే, చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏమంటే జాన్ వెస్లీ గారు ఎప్పుడు వస్తారండి అంటే, ఆ రోజు వద్దామని. అంటే మిగిలిన రోజు రారనమాట. సో అలాంటి హంబుల్నెస్,
మనం ప్రేమకు కట్టుబడిపోయాం అనుకోండి, ఆ ప్రేమతో ఆటోమేటిక్గా ఏమైపోతాం, ఎక్కడున్నా ఆ ప్రేమకి ఏమైపోతాం, కనెక్ట్ అయిపోతాం. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు అన్యుడా, ఇంకొకడా, ఇంకో మినిస్ట్రీయా, మన వాళ్ళ, మన కులమా, మన బంధువా, మన మతమా, ఇవే ఉండవు. యేసుప్రభుకి అది ఉంటే శతాధిపతి గురించి ఇలా మాట్లాడతాడా? లేదండి. ఆయనకి మనకెందుకండి, మన ప్రభుకే లేనప్పుడు మనకెందుకండి ఆ జబ్బు? ఇప్పుడు మనం నాయకులు పిలిచాం, వాళ్ళు వస్తారు, వచ్చి మనం చెప్పే 4 మాటలు వింటారు, చాలదా మనకది? కార్యకర్తలు చాలామంది వచ్చారు, కూర్చున్నారు, ఇప్పుడు నేను చెప్పే బోధ వాళ్ళు వింటున్నారు, తప్ప ఇదేమైనా? దీనికి కూడా నొచ్చుకునే వాళ్ళు ఉన్నారంటే క్రైస్తవ సమాజంలో మూఢత్వానికి చోటిస్తున్నారు. ప్రేమకు చోటు లేదు వాళ్ళ మధ్యలో. ప్రేమకు హద్దులు ఉండకూడదు, ఎల్లలు ఉండకూడదు. ప్రేమిస్తూ పోవడమే. యేసుప్రభు వారి క్యారెక్టర్ మీకు అర్థమైతే మీరు మీ మనసును ఈ రాత్రే మార్చుకుంటారు. మనలో ఉన్న జాడ్యాన్ని మనం ఏం చేసుకుంటాం, వదిలించుకుంటాం. చూద్దాం ఒకసారి. వాళ్ళు అన్నారు, బతిమాలుకున్నారట, కావున యేసు వారితో కూడా వెళ్ళిపోయాడట. యేసు వారితో కూడా వెళ్ళిపోతుంటే ఈలోగా శతాధిపతిలో ఏదో తెలియని పశ్చాత్తాపం మొదలైంది. ఏం పశ్చాత్తాపమో తెలుసా? నేను చాలా తప్పు చేశానేమో, అహంకారంతో, శతాధిపతి నన్న గర్వంతో ఆయన రమ్మని పిలిచానేమో, అలా చేయకుండా ఉండాల్సింది. నేను ఆయన రమ్మన్నవేంటి, నా ఇంటికి రమ్మన్నవేంటి అంటే, నా ఇంటికి రమ్మన్నానంటే ఆ టైంలో నాలో ఏదో తెలియని అహంకారం ఉందన్నమాట. నేను శతాధిపతిని కదా అని ఫీల్ అయి ఉంటాను. నేను ఒకరిని పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును, ఆ గర్వం నాలో ఉండుంటుంది. కానీ కాసేపటికి రియలైజ్ అయిపోయాడు. నిజమే, రియలైజేషన్ ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో, ఎలా వస్తుందో తెలీదు. వచ్చింది రియలైజేషన్. ఆ రియలైజేషన్ వచ్చి ఏమన్నాడు చూడండి, వెంటనే ఏమన్నాడు చూడండి. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతిని స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు అర్జెంటుగా వెళ్ళండి. స్నేహితులారా, వాళ్ళు అన్యులే, మొత్తం ఫ్యామిలీ అంతా అన్యజనుల ఫ్యామిలీ ఇది. మీరు అర్జెంటుగా ఆయన దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు ప్రభువా. ఒక అన్యుడు, ఒక రోమియుడు ఆయన ఏమని పిలుస్తున్నాడు? ప్రభువా. యేసు అని పిలవచ్చుగా, పిలవడు. మరి ఈ దౌర్భాగ్యులు ఏమని పిలుస్తున్నారు? ధర్మశాస్త్రం ఎరిగిన వారు దెయ్యం పట్టినోడు అంటున్నారు. వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, ప్రవక్తల బోధ తెలుసు, యేసు ప్రభు వారి గురించిన ప్రవచనాలు చదువుకున్నారు, అన్నీ తెలుసు. కానీ ఏమంటున్నారు? యేసు ప్రభు వారిని అర్థం చేసుకోలేరు. కానీ ఒక అన్యుడు అర్థం చేసుకున్నాడండి. ఏమంటున్నాడు? యేసు అనలేదండి, మరి ఏమన్నాడు? ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కానో. నిజంగా శతాధిపతి కానీ ఈరోజు ఇక్కడ ఉండుంటే ఆయన కాళ్ళు పట్టుకుని నేను నా చేతులతో ఆయన కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకునేవాడిని అండి. అలాంటి క్యారెక్టర్ అండి ఇది. అన్యుడే కానీ ధన్యుడు. వాళ్ళు ధన్యులు అనుకుంటున్నా భయంకరులు అన్యులు. వాళ్ళు నిజమైన అన్యులు ఎవరు? యూదులు భయంకరులు, ధర్మశాస్త్రం ఎరిగిన అన్యులు వాళ్ళు. కానీ ధర్మశాస్త్రం ఎరుగని ధన్యుడు. రోమపత్రికలు ఎలాంటి వాళ్ళ గురించి వ్రాయబడింది? వాళ్ళ మనస్సాక్షే వాళ్ళకి ధర్మశాస్త్రం అన్నాడు పౌలు గారు. రోమపత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు, వాళ్ళ మనస్సాక్షే ధర్మశాస్త్రమైనట్టు చూపుతున్నారు. ఆ మనసు చూస్తాడండి ప్రభు. ఎప్పుడు కూడా మనిషినిగా చూసేది. ఎవరిని చూస్తాడు? మనసు చూస్తాడు. మీరు తృణీకరిస్తారేమో, వీడు మనోడు కాదు అని. ఆయన తృణీకరించడు. ఆ హంబుల్లెస్ ఆయనలో నచ్చేసిందంటే ప్రభుకి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టేసుకుంటాడు. అంత ప్రేమిస్తాడు ప్రభు. చూడండి ఇప్పుడు ఏం జరిగిందో, నేను ముగించేస్తాను. ఇంకా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నాకు అర్హత లేదయ్యా బాబు, నిన్ను మా ఇంట్లోకి తీసుకెళ్ళేంత అర్హత నాకు లేదు. నెక్స్ట్, అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోలేదు. స్నేహితుల్ని ఎందుకు పంపించాడో కూడా చెప్తున్నాడు. మళ్ళీ పొగరనుకుంటాడేమో. స్నేహితుల్ని పంపించానంటే పొగరనుకుంటాడేమో. అసలు ఇంటికి రమ్మన్నప్పుడే పొగరనుకున్నాడేమో. రమ్మని తప్పు చేశాను, ఇప్పుడైనా సరిదిద్దుకోవాలి, లోపలికి రావడానికి నేను అర్హుని కాదు, అలాగా నేను వెళ్ళి నువ్వు రావద్దని చెప్పడానికి కూడా అర్హుని కాదు. అబ్బా ఏం తగ్గింపండి అయింది, ఏం తగ్గింపండి. సెల్యూట్ చేయాలి ఆయనకి. నేను నీ దగ్గరికి రావడానికి అర్హుని కాదు, నువ్వు నా దగ్గరికి రావడానికి నేను అర్హుణ్ణి కాదు. నువ్వు అక్కడే ఉండాలయ్యా, నువ్వు అక్కడే ఉండాలి. ఏమంటున్నాడు చూడండి, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్, వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్. యూదుల్లో ఎవ్వడికి లేదు ఇలాంటి విశ్వాసం,
కానీ ఆయనకుంది అద్భుతమైన విశ్వాసం. ఆశ్చర్యపోయాడండి యేసుక్రీస్తు ఆ విశ్వాసానికి షాక్ అయిపోయాడు యేసుక్రీస్తు. అసలు ప్రవచనాలు చదువుతూ, ప్రవక్తల గ్రంథాలు చదువుతూ, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ, ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములలో చదవబడుచున్న లేఖన భాగాలు వింటూ ఒక్కడికి కూడా విశ్వాసం లేదట. కానీ ఏమీ వినని అన్యుడి దగ్గర ప్రభు ఏం కనుగొన్నాడట? విశ్వాసం కనుగొన్నాడట. అలాంటి వాళ్ళని నమ్ముకుని వాళ్ళని ఆరాధించిన వాళ్ళలో కూడా ఈయనకి ఏం దొరికింది? విశ్వాసం దొరికింది. వినుట వలన కలిగినటువంటి విశ్వాసం అది. తర్వాత చూడండి ఏమంటున్నాడో, నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుడిని చెయ్యమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పండి అని వారిని పంపించాడట. మొత్తం విషయం అంతా ఇది జాగ్రత్తగా కన్వే చేయండి ప్రభుకి వెళ్ళి. ఇక్కడ దాకా మాత్రం తీసుకురాకండి. ఇంతకెళ్ళి ఇద్దరు కలిసారా కలవలేదా? తీసుకురాకండి. అనుకున్నాను కానీ జరిగిపోతుంది, అలా వద్దు, నేను తగ్గించుకోవాలి, చెప్పండి వెళ్ళి. నా క్యాడరు, నా కేటగిరీ మొత్తం ఆయన పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. నా కులం, నా మతం, నా జాతి, నా ప్రాంతం, నా వర్గం సమస్తాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టేస్తున్నాను? ఆయన పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. ఆయన పాదాల దగ్గర నేనున్నాను. ఆయన పాదాల దగ్గర ఉన్నాను. ఎప్పుడైతే ఇంత తగ్గించుకున్నాడో ఆ మాట చూడండి, 9వ వచనం చూడండి. యేసు ఈ మాటలు విని బాబా ఏటట అతని గూర్చి ఏం పడట? ఆశ్చర్యపడి. యేసు ప్రభు వారికి ఉన్న పేరేంటో తెలుసా? ఆశ్చర్యకరుడు. యేసు ప్రభు పేరేంటండి? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడికే ఆశ్చర్యం పుట్టించేసిన మహానుభావుడు శతాధిపతి. చూడండి, ఆశ్చర్యకరుడికే ఏం కలిగించాడట? ఆశ్చర్యం కలిగించాడట. అంటే ఎంత గొప్పోడు చూడండి, ఎంత గొప్పోడండి. అన్యుడు ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపోయేంత గొప్ప విశ్వాసం ఈయనలో ఉంది. అలాంటి ఆశ్చర్యకరుడు ఏమంటున్నాడు అప్పుడు? అప్పుడు ప్రభు అన్నాడు, తన వెంట వస్తున్న మొత్తం యూదుల బ్యాచ్ అందరినీ తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఆ యూదుల బ్యాచ్ అందరినీ చూస్తూ, జనసమూహం అంతటిని చూస్తూ అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలలోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నా. నేను పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ఇప్పుడైనా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలంటే, గర్వం, అహంకారం వగైరా వగైరా ఏమైనా మీ దగ్గర ఉంటే మడిచి జేబులో పెట్టేసుకోండి. నేను రక్షణ పొందా, నాది పలానా సంఘం, నేను పలానా దేవుని కుమారుణ్ణి, నన్ను మించినోడు లేడు, నేను అంత గొప్పోడిని, నేను ఇంత గొప్పోడిని అనే భావజాలం మీ దగ్గర ఉంటే ఈ రోజే తీసి అవతల పడేయ్. ఏది మనకి ఉత్తమమైనదంటే అలాంటి శతాధిపతి లాంటి విశ్వాసాన్ని మెయింటైన్ చేయి. శతాధిపతి ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నాడో, శతాధిపతి ఏ విశ్వాసంతో అయితే ప్రభువును మెప్పించాడో, శతాధిపతి ఏ విశ్వాసంతో అయితే ప్రభువును గణపరిచాడో, శతాధిపతి ప్రభువును ఏ విశ్వాసంతో అయితే ఆశ్చర్యపరిచాడో, అలాంటి ఆశ్చర్యపరిచే విశ్వాసాన్ని మెయింటైన్ చేసినప్పుడు నీకు కూడా మనుషుల్లా కనబడతారు. మనుషులందరూ దేవుని పిల్లల్లా కనబడతారు. ఆయన మంచివారి మీద, చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా తన వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు. ఎక్కడా కూడా ఆయన ప్రేమలో కించిత్ కూడా స్వార్థం లేదు. మంచోడు ఎక్కడ దొరికినా తెచ్చుకుంటాడు ఆయన. అర్థమైందా? ఆయనకి జాతి భేదం లేదు, కుల భేదం లేదు, వర్గ భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, దేశ భేదం లేదు, భాషా భేదం లేదు, ఏ భేదము లేదు. మంచోడు ఎక్కడ దొరికినా తెచ్చుకుంటాడు ఆయన. తెచ్చుకుని నీకంటే గొప్పోడని నీ ముందే నిలబెడతాడు. సిగ్గుపడిపోయే రోజు వస్తుంది, జాగ్రత్త, గుర్తుపెట్టుకో. సిగ్గుపడిపోయే రోజు వస్తుంది. నేనేదో దేవుని కుమారుణ్ణి, నేను సంఘంలో సభ్యుడిని, నేను రక్షణ పొందేశాను, నన్ను మించిన లేడని నువ్వు ఆయనకు వ్యతిరేకంగా ఒకళ్ళు బ్రతకడానికి ట్రై చేస్తే, శతాధిపతిగా దొరికేశాడు అనుకోండి, ఇలాంటి వేదిక మీదకి ఆయన కూడా తీసుకొచ్చి ఏమంటాడు? ఆయన ఏమంటాడు? మీలో ఎవరిలో కూడా ఇతనుకున్న విశ్వాసం లేదంటాడు. ఏమైపోవాలి అప్పుడు? సిగ్గుపడిపోవాలి. ఇశ్రాయేల్లో నేను ఎవరిని చూడాల, రోమీలో చూశాను, అన్యుల్లో చూశాను అని చెప్తున్నాడు. సో యేసుప్రభు వారి బోధ అంత మోమాటము లేని బోధ. ఈరోజు చాలామంది
అన్యుల్ని కించపరిచి మాట్లాడతారు, అన్యుల్ని అవమానపరిచి మాట్లాడతారు, అన్యుల గురించి చులకనగా మాట్లాడతారు. వాళ్ళు వేరు మేము వేరనే భావజాలాన్ని ప్రదర్శిస్తారు. అబ్బో వాళ్ళ ఇంటికి మేము వెళ్ళమండి, వాళ్ళు పెట్టిన తినవండి, వాళ్ళని పట్టించుకోవండి, వాళ్ళని రానివ్వండి, వాళ్ళు అలాగండి వీళ్ళు ఎలాగండి. ఏం గొప్పతనం ఉందని నీ దగ్గర? ఆనాడు ఇశ్రాయేలుకున్న గర్వం కనబడుతుంది నీ దగ్గర. ఏది ప్రేమ? ఏది? అవునా కాదా? చెప్పు, అవునా కాదా? అవును కదా. కాబట్టి ఎప్పుడు అలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితికి మనం చోటు ఇవ్వకూడదు. మనం చదువుతున్నామంటే ఇశ్రాయేలీలు చేసిన తప్పు మనం చేయడానికి వీలు లేదు. వీఆర్ ఆల్ వన్. ఫస్ట్ వీఆర్ ఆల్ ఇండియన్స్. మనమంతా ఎవరు? భారతీయులు. భారతీయతకున్న అసలైన అర్థం ఏంటో తెలుసా? భారతీయతకున్న అసలైన అర్థం, మేధావులు గొప్పవాళ్ళు ఇండియన్ ఫ్లాగ్ని డిజైన్ చేసిన వాళ్ళతో సహా ప్రతి ఒక్కరూ ఆలోచించింది ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. వీఆర్ ఆల్ వన్, వీఆర్ ఆల్ వన్ ఫ్లెష్ అన్నట్టు. మనమంతా భారతీయులం. సో భారతీయులుగా నీ మతం ఏదైతే ఆ మతాన్ని ప్రకటించుకో, నీ విశ్వాసం ఏదైతే ఆ విశ్వాసంలో కొనసాగు, నీ ప్రేమను మాత్రం అందరికీ పంచు. సమరయుడిని ప్రేమించాడన్న చరిత్ర చెప్పినప్పుడే, సమరయుడు కొట్టిపడి ఉన్నప్పుడు వాడిని ప్రేమించాడు మంచి సమరయుడు, కొట్టిపడి ఉన్నవాడిని ప్రేమించాడు మంచి సమరయుడు అన్న చరిత్ర చెప్పినప్పుడే నీకు ప్రభు మనసు అర్థమైపోవాలి. ప్రభు ఒకరివాడు కాదు, ప్రభు ఒక జాతికి చెందినవాడు కాదు. చాలామంది మూర్ఖులు మాట్లాడుతూ కులం తక్కువ దేవుడండి అని పనికి మాలిన మాటలు మాట్లాడుతుంటారు. అసలు ఆయన కులంతో పోల్చుకుంటే మన కులమా? ఆయన జాతితో పోల్చుకుంటే మన జాత ఏంటి గొప్ప? ఆయనలో ఉన్న కులం ఏ కులమో తెలుసా? ఆయనకున్న గొప్ప కులం ఏంటో తెలుసా? పరిశుద్ధత అనే కులం ఉంది ఆయన దగ్గర, పవిత్రత అనే కులం ఉంది, నిర్దోషత్వం అనే కులం ఉంది, నిష్కల్మషత్వం అనే కులం ఉంది, జాలి, దయ, కరుణ, ప్రేమ, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ఏకైక వ్యక్తి అనే బిరుదు ఉంది. ఇప్పటి వరకు దాన్ని బీట్అవుట్ చేసినాడు ప్రపంచంలో ఎవడు లేడు. అలాంటి వండర్ఫుల్ రికార్డ్స్ క్రియేట్ చేసి అందరినీ ప్రేమించండి అని మనకి చెప్తే మనమేంటి మీరు వేరు మేము వేరు అందామా అంటారా? అనరు కదా. సెట్ అయిపోండి. మీతో పాటు అనేకులు ఏం చేయండి? సెట్ చేయండి. అంతే తప్ప మీరు వేరు మేము వేరు, మా ఇంటికి మీరు రాకండి, మీ ఇంటికి మేము రాము, మాది ప్రత్యేకం, మీ పెళ్ళిళ్ళకి రాము, మీ దినాలకు రాము, పనికిమాలిన కబుర్లు మాత్రం ఎక్కడ చెప్పకండి. ప్రేమతో వెళ్ళండి, ప్రేమించండి, ప్రేమతో దగ్గర ఉండండి, ప్రేమను పంచండి, ప్రేమగా ఉండండి. అదే మనకు ప్రభు నేర్పించాడు. అలాంటి ధన్యకరమైన స్థితిలో మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. పెద్దలు మన మధ్యలోకి వచ్చారు, వాళ్ళని గౌరవించుకోవడం మన బాధ్యత. వాళ్ళని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు విత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో 30 రోజంతలుగా 100 ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామాలు ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.